Hi, very good day. Welcome back to Global Smart Theater. అండ్ మనం ఇప్పుడు రెండో వీడియోలో ఉన్నాం. వీఆర్ ఇన్ ప్రొడ్యూసర్ ప్యానల్స్. ప్రొడ్యూసర్ ప్యానల్స్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఏంటి, దానికి ఒక ప్రొసీజర్ ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ మనం ఈ దీంట్లోని ఈ సెక్షన్లోని మనం తెలుసుకుందాం. సో ప్రొడ్యూసర్ అన్నవాడికి ఏది పెడితే, ఇప్పుడు ప్రొడ్యూసర్ అన్నవాడు హీజ్ అన్ చాలా అమౌంట్ ఖర్చు పెట్టుకుని ఒక మూవీ అనే ప్యాషన్ తోని దే విల్ బి కమింగ్. సో మూవీ అనే ప్యాషన్ తో వచ్చేటప్పుడు వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లేస్ దొరకదు, ప్లాట్ఫామ్ దొరకదు. సో ఇఫ్ సపోజ్ ఒక దగ్గర రెవెన్యూ వస్తున్నది అంటే ఇంకో దగ్గర ఏమో దానికి విజిబిలిటీ ఉండదు, ఒక దగ్గర విజిబిలిటీ ఉంటున్నది అంటే ఇంకో దగ్గర రెవెన్యూ ఉండదు. సో వెన్ కమింగ్ టు మన దగ్గరికి వస్తాం, మన గ్లోబల్ స్మార్ట్ థియేటర్లోని రెవెన్యూ ప్లస్ విజిబిలిటీ రెండింటిని ఒకే ప్యానల్లోని ఒకే క్రియేటివిటీ ఇంటూ ఇది మన manage.globalsmarttheater.com/public/producer/login. సో దీంట్లోని మన ప్రొడ్యూసర్ అన్నవాడు డైరెక్ట్ గాను వాళ్ళు రిజిస్టర్ చేసుకోలేరు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ప్రొడ్యూసర్ మాకు రిక్వెస్ట్ పెట్టాలి. రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మేము యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నది వాళ్ళ ఈమెయిల్ ఐడికి వాళ్ళ ఫోన్ నెంబర్కి మనం పంపిస్తాం. పంపించిన తర్వాత దే విల్ బి లాగిన్ డైరెక్ట్లీ. సో ఇప్పుడు మనకి ప్రొడ్యూసర్ ప్యానల్కి మరి మెయిన్ సెక్షన్ దీనికి సంబంధం ఏంటి? సో ఈ పైన ఉన్న థియేటర్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ సీ మన హోమ్ పేజ్లోకి వస్తే మీకు ఇక్కడ 10 థియేటర్స్ ఉన్నాయి, డిజిటల్ థియేటర్స్ ఉన్నాయి. సో ఈ డిజిటల్ థియేటర్స్లోని ఏవైతే ఈ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో 10 స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ప్రొడ్యూసర్ అన్న వాళ్ళు బుక్ చేసుకుంటారు. సో బుక్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఎక్కడ కంటెంట్ మనం క్రియేట్ చేయాలి, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. సో ఈ డాష్ బోర్డ్ మీకు క్లీన్ డాష్ బోర్డ్ ఇచ్చినామండి. దీంట్లో మీకు ప్రొఫైల్ అని ఉంటుంది, మీ పేరు, డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ మీ ఇమేజ్ అన్నది డెఫినెట్గా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన ఇమేజ్ మేము వెరిఫై చేస్తాము. సో మీరు పాస్వర్డ్ అన్నది మేము ఇచ్చిన పాస్వర్డ్ కాకుండా మీరు ఇచ్చే పాస్వర్డ్ అన్నది మీరు మార్చుకోవాలి. దీంట్లోని మీకు ఛానల్స్ ఉంటాయి. ఏ ఛానల్ అన్నది అంటే సపోజ్ మీ దగ్గర ఫ్రీ కంటెంట్ ఉంది, మీ ఫ్రీ కంటెంట్ని మీరు పబ్లిష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సో అలాంటి పబ్లిష్ చేయాలనుకున్న ఫ్రీ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రీ కంటెంట్ని మీరు ఇక్కడ పెట్టుకుని దాంట్లోంచి అంటే యాడ్ రెవెన్యూ బట్టి, సో ఇఫ్ ఎగ్జాంపుల్ మీ కంటెంట్లోని యాడ్స్ రన్ అవుతున్నాయి, ఒక 2 to 3 యాడ్స్ రన్ అవుతున్నాయి, ఆ ఇంప్రెషన్స్ బట్టి మీకు ఈ అమౌంట్ అన్నది స్మార్ట్ థియేటర్ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాం. సో ఈ గ్లోబల్ స్మార్ట్ థియేటర్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే దిస్ ఇస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఫర్ ద ప్రొడ్యూసర్. 45%. ఇఫ్ సపోజ్ మీరు 100 రూపీస్ టికెట్ పెడితే దాంట్లోంచి 45 రూపీస్ అన్నది మీ దాంట్లోకి క్రెడిట్ అవుతుంది. సో రిమైనింగ్ ఏదైతే ఉందో 55 రూపీస్ ఏదైతే ఉందో 30% విల్ బి క్రెడిటెడ్ టు యూజర్స్. వాళ్ళు రెఫరల్ చేసి మీ టికెట్లు అమ్మినందుకు వాళ్ళకి 30 రూపాయలు ఇస్తాము. దే ఆర్ కాల్డ్ as డిస్ట్రిబ్యూటర్స్ అని చెప్పి మనం క్రియేట్ ట్యాగ్ లైన్ పెట్టి వాళ్ళకి మనం 30% ఇస్తాం. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అన్నది 25% ఉంటుందండి. సో దిస్ విల్ బి అంటే ఈ 25% లోనే మా సర్వర్ ఛార్జెస్ కానీ మా డిఫరెంట్ ఏవైతే సర్వీస్ ఛార్జెస్ కానీ మొత్తం ఇంక్లూడ్ చేసుకున్నాం. అంటే యూ విల్ బి గెయిన్. ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళినా సరే ఒక వ్యూకి మీకు 100 రూపీస్ కానీ దీంట్లో కానీ రాదు. బట్ మన గ్లోబల్ స్మార్ట్ థియేటర్ మేము వ్యూని ఒక టికెట్ కింద తీసుకుంటాం. ఒక వ్యూ ఈజ్ ఈక్వల్ టు మీరు ఎంతైనా పెట్టండి, మీ మూవీ మీ టికెట్. సో మీ ఇష్టం, మీరు 100 రూపీస్ పెడతారా, 10 రూపీస్ పెడతారా, 20 రూపీస్ పెడతారా, 30 రూపీస్ పెడతారా, దట్ ఈస్ అప్ టు యూ. బట్ ఏంటంటే ఇక్కడ మీరు మూవీ అప్లోడ్ చేసిన తర్వాత ద మూవీ విల్ బి వెరిఫైడ్. అది వెరిఫైడ్ అయిన తర్వాత మీకు యాక్టివేషన్ అన్నది జరుగుతుంది. సో వెన్ కమింగ్ టు ద పాయింట్, మనం స్క్రోల్ ఆన్. ఇప్పుడు మూవీస్ ఉన్నాయి, ఈ మూవీస్ దాంట్లోని మనకి ఏదేది మూవీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మూవీస్ ఉన్నాయి, మొత్తం అంతా మూవీస్ కంటెంట్ మనం చేసుకోవచ్చు. అండ్ మనకి యాడ్ కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మీకు కిందని రెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో యూ కెన్ సీ ద రెంట్. సో రెంట్ పెట్టేటప్పుడు మీరు మీ ప్రైస్ని
అంటే ఇఫ్ సపోజ్ 1 నుంచి 100 అని చెప్పి మనం పైప్ లైన్ పెడతాం, మీరు 10 రూపీస్ పెడతారా 50 రూపీస్ పెడతారా అనేది మీ ఇష్టం. రెంట్కి ఎన్ని డేస్ కావాలి? ఇఫ్ సపోజ్ స్క్రీన్ 1 నుంచి స్క్రీన్ 10కి మీకు 30 డేస్ కావాలా, 40 డేస్ కావాలా, లేకపోతే మేము 10 డేస్ కావాలా, ఆ స్క్రీన్ ని మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇఫ్ సపోజ్ యూ ఆర్ కీపింగ్ ఫర్ 50 డేస్, మేము ఇచ్చేది అయితే 60 డేస్ వరకు మేము ఫ్రీ కంటెంట్ ఇస్తాం. 60 డేస్ తర్వాత మీ దాంట్లోంచి వచ్చిన రెవెన్యూ షేర్ నుంచి వీ విల్ బి ఈ రెంటల్ అన్నది పడుతుంది. సో మోస్ట్ అండ్ మ్యాక్స్ 30 డేసే పెట్టుకోవడానికి, 30 to 60 డేస్ పెట్టుకోవడానికి మీరు ట్రై చేసుకుంటారు. సో ఇక్కడ రెంట్ టైం అన్నది మీరు మెన్షన్ చేయాలి. అండ్ మీకు ఏ స్క్రీన్ లో కావాలి, స్క్రీన్ 1 నుంచి స్క్రీన్ 10 వరకు మీకు ఏ స్క్రీన్ లో కావాలి. ఇఫ్ సపోజ్ నాకు స్క్రీన్ 2 లో కావాలని మీరు పెట్టారు, బట్ ఏంటంటే స్క్రీన్ 2 లోని ఆల్రెడీ ఇంకో మూవీ రన్ అవుతున్నది. సో ఇప్పుడు మీ మూవీ ఆ మూవీ అనేది క్లమ్జీ అయిపోతుంది. స్క్రీన్ 2 లో మీరు పెట్టుకునేటప్పుడు మేము వెరిఫై చేస్తాం, మీకు స్క్రీన్ 2 ఉందా లేదా అనేది వెరిఫై చేస్తాం. సపోజ్ మీకు స్క్రీన్ 2 కానీ అవైలబిలిటీలో లేదు, అవైలబిలిటీలో లేనప్పుడు మీకు మేము కాల్ బ్యాకో లేకపోతే ఈమెయిల్లో మేము పెడతాం. లైక్ ఏంటంటే ఈ స్క్రీన్ అనేది మీకు అవైలబిలిటీ లేదు, ఈ స్క్రీన్ లో మీది ప్లే అవుతుంది, మీకు ఓకేనా? లేదని అనుకుంటే సేమ్ స్క్రీన్ నెంబర్ కావాలని అనుకుంటే మీరు వెయిట్ చేయగలరా, మీ రిలీజింగ్ కానీ మీ దీనికి కానీ వెయిట్ చేయగలరా అని చెప్పి మనం ఒక ఆథెంటికేషన్ ఈమెయిల్ కానీ ఆథెంటికేషన్ టెలికాలింగ్ కానీ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మీరు కంటెంట్ మొత్తాన్ని తీసుకుని వచ్చి మీ కంటెంట్, మీ మూవీ ఏదైతే ఉందో మీ మూవీని ఇక్కడ వీడియో అప్లోడ్ టైప్, సో అది మీరు సర్వర్లోనైనా సరేను, మా సర్వర్లో అయినా మీరు పెట్టచ్చు. లేదు సర్వర్ని అప్లోడ్ చేసేటప్పుడు వీడియో అనేది 320 పిక్సెల్లోని, 480 పిక్సెల్లోని, 720 పిక్సెల్లోని, 1080 పిక్సెల్లోని, ఈ 4 టైప్స్ ఆఫ్ పిక్సెల్స్లోని మీ మూవీ అన్నది ఉండాలి. అది ప్రీమియంలో చూపించమంటే ప్రీమియంలో చూపిస్తాము, విత్ టైటిల్స్తో చూపించమంటే విత్ టైటిల్స్తో చూపిస్తాము. అండ్ డౌన్లోడ్స్ చేసుకోవద్దు అన్నది కూడా మేము ఇక్కడ మెన్షన్ చేసాం. సో నో డౌన్లోడ్ అని అంటే వాళ్ళు ఎవరు డౌన్లోడ్ చేసుకోలేరు. సో ఇక్కడ మీకు ట్రైలర్ అన్నది ట్రైలర్ టైప్ సర్వర్ దా, లేకపోతే యూట్యూబ్ దా, లేకపోతే ఎక్స్టర్నల్ యూఆర్ఎల్. ఎక్స్టర్నల్ యూఆర్ఎల్ అంటే ఏంటంటేను మీరు వేరే వెబ్సైట్స్ లో అమెజాన్ లో కానీ దాంట్లో కానీ మీరు ఇంకొక ప్లాట్ఫామ్ లో కూడా పెడితే ఆ యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఇక్కడ పేస్ట్ చేస్తే అది డైరెక్ట్ గా మేము మా మెయిన్ వెబ్సైట్ లోని మేము కంటెంట్ దగ్గర ట్రైలర్ అనే ఆప్షన్ లోని మేము చూపిస్తాం. సో ఈ ట్రైలర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ట్రైలర్ అన్నది వాళ్ళు చూసుకున్న తర్వాత దే విల్ బి పర్చేసింగ్ ద టికెట్స్. సో ట్రైలర్ అన్నది మేజర్ పార్ట్ లో ఉంటుంది. దాన్ని మీరు ఎంత ఫినిషింగ్ కట్ పెడతారో, ఎలా చేస్తారో, ఏ విధంగా ఇస్తారు అంటేను దాన్ని బట్టి మన యూజర్స్ అనే వాళ్ళు మీ టికెట్స్ ని సేల్ చేయడానికి, మీకు ప్రమోషన్ చేయడానికి ఇట్ విల్ బి యూజ్డ్ లైక్ ఎ ప్రమోషన్ ఆల్సో. అండ్ ఇఫ్ సపోజ్ ఈ రోజు నా మూవీ ఉంది, ఒక 30 డేస్ తర్వాత నా మూవీ లాంచ్ అవుతున్నది. సో మేమేం చేసినాం అంటేను యాడ్ రిక్వెస్ట్, మీరు 30 డేస్ బిఫోర్ నుంచే మన ప్లాట్ఫామ్ లో యాడ్స్ రన్ చేసుకోవచ్చు, అప్కమింగ్ మూవీ కంటెంట్ అని చెప్పి. ఈ యాడ్స్ లో ఎలా ఉంటుంది అంటే డిపెండ్స్ అపాన్ ద ఇంప్రెషన్స్, డిపెండ్స్ అపాన్ మీకు డైలీ ఎన్ని ఇంప్రెషన్స్ ఎంత కావాలి దాన్ని బట్టి మన యాడ్ అన్నది మేము రన్ చేస్తూ ఉంటాం. సో దీంట్లో మీరు ఎవ్రీ డే మీరు ఎన్నిసార్లు ఇంప్రెషన్ అయింది, ఇఫ్ సపోజ్ మీ 5 అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నారు, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, యావరేజ్ ఇంప్రెషన్స్ ఏంటి, దాని స్టాటిక్స్ మొత్తం ఎవ్రీ స్టాటిక్స్ విల్ బి గివెన్ టు యూ. సో దాంట్లోని ఎవరైతే చూసారో, ఇఫ్ సపోజ్ మనకి ఎవరు చూసారు, ఏ విధంగాను ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు, అవంతా మేము ఈ యాడ్ సిస్టమ్ లో అన్నది మనం పెడుతున్నాం. సో రెంటల్ ట్రాన్సాక్షన్స్ ఏంటంటేను మీరు ఎర్న్ చేసిన మనీ ఏదైతే ఉందో, ఇఫ్ సపోజ్ మీరు 10 రూపీస్ పెడుతున్నారు టికెట్, దాంట్లోని మీకు ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత మంది చూశారు. ఇఫ్ సపోజ్ నాకు ఈ రోజు నేను ఒక 100 టికెట్స్ అమ్మాను, 100 మెంబర్స్ అన్నది లిస్ట్ అన్నది మనకి కూపన్ కోడ్, యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, వాళ్ళు చూసిన టైమింగ్స్, వాళ్ళకి వచ్చిన కమిషన్, మీకు ప్రతిదీ క్లీన్ టు క్లీన్ ఒక ప్రొడ్యూసర్ అన్న వాడికి మనం చూపిస్తాము. ఎందుకంటే వెన్ వీఆర్ ఇన్ వెరీ ట్రాన్స్పరెంట్, మా ట్రాన్స్పరెంట్ అన్నది మీకు కనిపిస్తునేటప్పుడు మీ దగ్గర నుంచి అదే ట్రాన్స్పరెన్సీ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ ట్రాన్స్పరెన్సీ మన ఇద్దరి మధ్యలో ఉన్నది అని అంటే మన ఇద్దరం బిజినెస్ అన్నది ఆటోమేటిక్ గా చేసుకోవచ్చు. విత్ డ్రా ఆప్షన్ ఏంటంటే మీకు వ్యాలెట్ లోకి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో
ఆ వ్యాలెట్ లోంచి వచ్చిన అమౌంట్ ని డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి మనం ట్రాన్స్ఫర్ చేయడానికి మీరు రిక్వెస్ట్ చేస్తారు. అడ్మిన్ ప్యానెల్ కి యూ విల్ బి రిక్వెస్టింగ్, నాకు ఈ రోజు నాకు విత్డ్రా అమౌంట్ అన్నది నాకు 2 lakhs అయింది, ఈ 2 lakhs మీరు పంపించండి అని చెప్పి. సో అడ్మిన్ ప్యానెల్లో ఏం చేస్తాము, వెరిఫై చేసి యూ విల్ బి సెండింగ్ యూ టు ద బ్యాంక్ అకౌంట్. అండ్ దీస్ ప్రాసెస్ విల్ బి ఫర్ ఎవ్రీ 7 days. మినిమం 1000 rupees ఉంటేనే మనకి విత్డ్రా ఆప్షన్ అన్నది ఓపెన్ అవుతుంది. వితౌట్ 1000 rupees అబోవ్ ద విత్డ్రా ఆప్షన్ ఈస్ నాట్ ఓపెన్. సో మీకు స్ట్రీమ్లెస్ మీ పాత మూవీస్, మీరే ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్ అని మీరు అనుకుని మీ దగ్గరే మూవీస్ ఉన్నాయి అని అనుకుంటే, ఆ మూవీస్ ని మేము మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఈ కంటెంట్ మీది కాదు అని తెలిస్తే ఇట్ విల్ బి బ్యాండ్ అండి. సో మీది ఒరిజినల్ కంటెంట్ అనుకుని మీరే పెట్టుకుని పాత మూవీస్ నుంచి కూడా రెవెన్యూ అన్నది జనరేట్ చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్, మీ కంటెంట్ ఉంది, మీరు ఆల్రెడీ యూట్యూబ్ లోని రన్ చేస్తున్నారు ఆ కంటెంట్ ని. సో మా ప్లాట్ఫామ్ లో కూడాను మీ కంటెంట్ ని ఇక్కడ కూడా పెట్టుకుని యాడ్స్ ద్వారా మీ రెవెన్యూ అన్నది జనరేట్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బ్రౌజ్ ఆర్టిస్ట్ ప్రొఫైల్స్. అందరు ఆర్టిస్టువి మీరు ఇఫ్ సపోజ్ మీకు ఇప్పుడు నెక్స్ట్ మూవీ ఉంది, ఆ నెక్స్ట్ మూవీలోని మీకు కొన్ని క్యారెక్టర్స్ కి ఆర్టిస్టులు కావాలి, ఆర్ ఎల్స్ హీరో కావాలి, ఆర్ ఎల్స్ హీరోయిన్స్ కావాలి, ఆర్ ఎల్స్ విలన్స్ కావాలి. సో మేము మా ప్లాట్ఫామ్ లో ఏం చేస్తున్నాం అంటే వీఆర్ ప్రొవైడింగ్ యూ డైరెక్ట్ ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ లాగా, కాంటాక్ట్ దీనిలాగా వీఆర్ క్రియేటింగ్ యూ డైరెక్ట్లీ. సో ఈ యాడ్స్ దాంట్లోనే ఈ ఆర్టిస్ట్ ప్రొఫైల్స్ లో ఏంటంటే మల్టిపుల్ ఆర్టిస్టులు అనే వాళ్ళు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాంట్లోంచి మీరు చాట్ చేసుకోవచ్చు. మీకు మీ రోల్ కి తగ్గట్టుగా, అంటే మీ క్యారెక్టర్ కి తగ్గట్టుగా ఆ పర్సన్ ఉంటే యూ కెన్ హైర్ దెమ్. సో దేర్ ఈస్ ఎ 0 platform charges ఫ్రమ్ గ్లోబల్ స్మార్ట్ థియేటర్. సో ఈ ఫ్యూచర్ అన్నది ఎలా ఉంటుందంటే, మీరు నెక్స్ట్ మూవీ తీసేటప్పుడు మీ ఆర్టిస్టులు మీరు గ్యాదర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేమే కమ్యూనికేషన్ చేపించి లైక్ ఏంటంటే మీకు వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ మిడిల్ పర్సన్ లా మేము చేసి we will be providing you the artist. This is the a very good future అండి. ఫ్యూచర్ లోని మూవీస్ అన్నది మీరు ఎంతో కష్టపడి ఒక ప్యాషన్ తో ఒక మూవీ తీస్తారు. బట్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న సినారియో కానీ ఈ 2026 దీంట్లోని వీఆర్ నాట్ ఏబుల్ టు గో ఫర్ ఎన్ థియేటర్ వరకు మన మూవీ అన్నది మనం ప్రమోషన్ చేసుకోవాలి. అండ్ ఏమో దానికి చాలా అమౌంట్ అవుతున్నది. బట్ ఏంటంటే మంది లో బడ్జెట్ అని, లేకపోతే ఏమో స్టూడియోల దగ్గరే ఆగే మూవీస్ కొన్ని వేల ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ మూవీస్. నాకు తెలిసిన మూవీసే ఒక 2000 to 3000 మూవీస్ ఉన్నాయి. సో ప్రతి స్టూడియో దగ్గర మనీ లేకో, ప్రమోషన్ లేకో, లేకపోతే ఏ రీజన్స్ తోని మూవీస్ అన్ని ఆగిపోయినాయి. సో ఆ మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆ మూవీస్ ని మీరు ఎటువంటి ఉపయోగం లేని మూవీస్ ని కూడా మీరు ఈ ప్లాట్ఫామ్ లోకి మీరు పెట్టుకుని యూ కెన్ దీంట్లో రన్ చేసుకుంటూ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్యూచర్ ని కూడా మీకు ఫ్లెక్స్ అనే ఆప్షన్ లో మనం ఇచ్చాము. ఈ ఫ్లెక్స్ అనే ఆప్షన్ ఏంటంటే ఫ్రీ కంటెంట్. ఈ ఫ్రీ కంటెంట్ లోని దేర్ విల్ బి నో ఛార్జెస్. సో యూజర్స్ కెన్ సీ ఎన్ నెంబర్ ఆఫ్ కంటెంట్. మరి నో ఛార్జెస్ అంటున్నారు, మరి మాకు రెవెన్యూ ఎలా వస్తుందండి, మేము కూడా డబ్బులు పెట్టే తీసినాం కదా అని మీరు క్వశ్చన్ అడగచ్చు. సో మీకు యాడ్స్ రన్ అవుతూ ఉంటాయి. సో యాడ్స్ రన్ అయ్యేటప్పుడు మీకు ఇంప్రెషన్ బట్టి మీకు ఎన్ని ఇంప్రెషన్స్ వస్తాయో అన్ని 0.70 పైస్ కానీ 0.40 పైస్ కానీ రెవెన్యూ అన్నది జనరేట్ అవుతుంది. ఇఫ్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ ఒక మూవీ దీంట్లోని మనకి ఆల్మోస్ట్ ఒక 7.1 million పీపుల్ చూసారు. సో 7.1 million ఇంటూ 0.50 పైస్ నుంచి 0.70 పైస్ వరకు యాడ్ రెవెన్యూ అన్నది మీకు మేము ప్రొవైడ్ చేస్తాం. సో మీకు అక్కడ ఎర్నింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. మీ ఫ్రీ మూవీస్, మీరు స్టూడియోలో వదిలేసిన మూవీస్ ఏవైతే ఉన్నాయో అన్ని మూవీస్ కి కొంచెం అమౌంట్ అన్నది జనరేట్ అవుతుంది. సో మీరు కొత్తగా క్రియేట్ చేస్తున్న మూవీస్ ఏవైతే ఉన్నాయో దానికి మీ ఇష్ట ప్రకారంగా రెంటల్ అన్నది మీరు పెట్టుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ both user and producer also. Thank you. If you have any doubts, meeku ఏ చిన్న డౌట్ ఉన్నా సరే make sure that ping us, and thank you so much, and I wish you board on Global Smart Theatre, and thank you so much.